జ్యోతిష శాస్త్రం ప్రకారం 2025వ సంవత్సరం ఫిబ్రవరి 11వ తేదీ మంగళవారం నుండి రాబోయే 10 రోజుల కాలం పాటు వృశ్చిక రాశి వారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే బుధుడి యొక్క రాశి మార్పు యొక్క పరిణామాలు ఎలా ఉంటాయో కూడా చూద్దాం. ఈ ఫిబ్రవరి 11వ తేదీ మంగళవారం రోజు బుధుడు కుంభరాశిలోకి మారుతున్నాడు. ఈ బుధగ్రహ రాశి మార్పు వృశ్చిక రాశి వారికి 4వ స్థానంలో జరుగుతోంది. చతుర్థ స్థానంలో బుధ సంచారం ఈ రాశి వారికి చక్కటి అనుకూలమైన మరియు యోగదాయకమైన ఫలితాలను అందిస్తోంది. బుధ బలంతో పాటు గురు శుక్రుల యొక్క బలం అలాగే చంద్రుడి యొక్క సంచారం అన్నీ అనుకూలిస్తున్నాయి. అందుకే ఈ సమయమంతా బాగా చురుగ్గా ఉంటారు. ఏ పని చేసినా సరే ఆలోచించి చేస్తారు. ఇతరుల యొక్క సలహాలను మరియు సూచనలను కూడా పాటిస్తారు. మంచి ఆలోచన విధానం ఉంటుంది. సౌకర్యాలను అనుభవిస్తారు. ప్రశాంతత అనేది ఉంటుంది. మీకు నచ్చిన ప్రకారంగానే కాలం కూడా నడుస్తుంది. మీకు ఎలా ఉండాలి అనిపిస్తే అలా ఉంటారు. మీ మనసుకు ఏది అనిపిస్తే దానినే చేస్తారు. ఆనందం కలిగించే పనులను మాత్రమే చేస్తారు. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది చాలా అవసరం అవుతుంది. గౌరవ మర్యాదలు పెరుగుతాయి. విలువైన వాటిని కొనుగోలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంటికి ఉపకరించే వస్తు సామాన్లను కూడా కొనుగోలు చేస్తారు. వాహన మరమ్మతులు జరుగుతాయి. మూలన పడి ఉన్న పనుల్లో మళ్ళీ కదలికలు వస్తాయి. వాస్తు పరిశీలనలు, శాంతులు, ప్రయాణాలు ఇలా అన్నీ కూడా సానుకూల పడుతున్నాయి. ఒప్పందాలను కుదుర్చుకుంటారు. క్రయ విక్రయాలన్నీ లాభదాయకంగా ఉంటాయి. మొత్తం మీద చెప్పాలంటే ఈ సమయమంతా వృశ్చిక రాశి వారికి పట్టిందల్లా బంగారమేనా అన్నట్లుగా ఉంటుంది. కాబట్టి ముఖ్యమైన పనులు ఏమున్నా సరే రాబోయే 10 రోజుల్లో పూర్తి చేసుకునే ప్రయత్నం చేయండి. ఈ 10 రోజుల కాలం పాటు వృశ్చిక రాశి వారు ప్రతిరోజు తప్పకుండా హనుమాన్ చాలీసాను పారాయణం చేయండి. ఈ రోజున ఉన్నటువంటి దివ్యమైన తిథి చతుర్దశి. నక్షత్రం పుష్యమి నక్షత్రం. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 9 గంటల 5 నిమిషాల నుండి 9 గంటల 50 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 11 గంటల 14 నిమిషాల నుండి 12 గంటల 5 నిమిషాల వరకు. శుభ సమయాలు మధ్యాహ్నం 1 గంట 5 నిమిషాల నుండి 4 గంటల 35 నిమిషాల వరకు. ఈ రోజు యొక్క పంచాంగం ప్రకారం ఫిర్యాదులకు, వివాదాస్పదమైన అంశాల మీద దృష్టిని సారించడానికి, ఆపరేషన్లకు కాలం అనుకూలంగా ఉంది. ఈ రోజంతా శుభప్రదంగా సాగడానికి శ్రీ శివాయ నమః అనే నామాన్ని యథాశక్తిగా జపించాలి. ఈరోజు మంగళవారం మరియు చతుర్దశి రెండూ కలిసి వచ్చాయి కాబట్టి దీనిని భౌమ చతుర్దశి అంటారు. ఈ రోజున మీరు చేసే దానాలకు, స్నానాలకు విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది. అక్షయమైన పుణ్యం కూడా కలుగుతుంది. అలాగే ఈరోజు రాత్రివేళ పౌర్ణమి గడియలు ఉన్న కారణం చేత లలితా సహస్రనామ స్తోత్రాలను పారాయణం చేయాలి. ఈరోజు మనమంతా ఓం నమః చండికాయై నమః అనే మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. ఈరోజు సాయంత్రం కాలభైరవాష్టకం 8 సార్లు పారాయణం చేస్తే శత్రుబాధలు తొలగి ప్రశాంతత ప్రాప్తిస్తుంది. ఇలాంటి సమాచారం ప్రతిరోజు మీకు వీడియో రూపంలో అందాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.